ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం క్రైస్తవ కుటుంబం అనే అంశాన్ని గత కొన్ని వారాలుగా నేర్చుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి మనం ఎలా జీవించాలి అనేది మన ఇష్టాలను బట్టో, కాలాలను బట్టో, వయసులను బట్టో, పెరుగుతున్న టెక్నాలజీని బట్టో ఆధారపడి ఉండదు. కానీ దేవుని మాటల మీద ఆధారపడి మనం జీవించాలి. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇప్పటివరకు భార్యాభర్తలు, వారి విధులు, వారు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఎఫెసీ పత్రికలోకి 6వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి 3 వచనాల్లో ఏముందో చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. క్రైస్తవ కుటుంబంలో భర్త, భార్య, తర్వాత పిల్లలు, ఇలా ముగ్గురు గురించి చెప్తున్న ప్రతిసారి ఆయన ఒక పదం వాడాడు. ఏంటో తెలుసా? ప్రభునందు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ప్రభునందు. అంటే ఎవరైతే ప్రభువుని రాజుగా అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిలో ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు రక్షింపబడిన మనం రక్షణ పొందిన రోజు ఏం చెప్పాం? యేసుక్రీస్తు వారున ప్రభువును ఒప్పుకున్నాం. అలా ఒప్పుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకున్న భర్తతో మాట్లాడాడు, ఒప్పుకున్న భార్యతో మాట్లాడాడు, ఇప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇది క్రైస్తవులైన పిల్లల గురించి. లోకములో లేకుండా క్రైస్తవులైన పిల్లల గురించి. వాస్తవానికి ఈ సందర్భం అంతా మనం ఏమర్థం చేసుకుంటాం? ఈ ప్రసంగం ఎవరి కోసం? మాకు అయిపోయింది, ఆడవాళ్ళకి అయిపోయింది, మగవాళ్ళకి అయిపోయింది, ఎవరికి ఉంది? పిల్లలకు ఉందని. అంటే మన ఉద్దేశంలో పిల్లలు ఎవరు కదా? మనం పిల్లలం కదా? దేవుని పిల్లలమే కాదు, ఇక్కడ మనం కూడా తల్లిదండ్రులకి పిల్లలమే. ఆ ఉద్దేశంతో వినండి. మనం ఏమనుకుంటాం? ఆ ముందు కూర్చోబెట్టిన వాళ్ళ కోసమే అని అనుకుంటాం. అందుకే ముందే చెప్పాను, ఈ పిల్లలు తల్లిదండ్రులు ఉన్న ప్రతి పిల్లల గురించి ముఖ్యంగా. ఓకేనా? కాబట్టి అందరూ నేర్చుకోవాల్సిన విషయం. రైట్. తల్లిదండ్రులు ఏడల ఇది ధర్మమే అంట. ఏంటి ధర్మం? మీ తల్లిదండ్రులకి విధేయులే ఉండడు, ఇది ధర్మమే. ధర్మమే అంటే సరైందే అని. ఏది పిల్లలైన వాళ్ళు చేయదగింది సరైంది ఏంటి? విధేయులే ఉండడం సరైంది. సరైంది అంటే ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నట్టు. ఎప్పుడు? తల్లిదండ్రులకి విధేయులై ఉంటే. మరి విధేయులుగా ఉండకపోతే ఏంటమ్మా పరిస్థితి? ఏంటి పరిస్థితి? విధేయులుగా ఉండకపోతే ఏం కాదు, ఇది ధర్మం కాదు. చెప్పండి వ్యతిరేక పదం. లోబడితే ధర్మం అంటే, లోబడకపోతే అధర్మం, సరైంది కాదు. రైట్. ఇప్పుడు తల్లిదండ్రులు ఏడల పిల్లల ధర్మాలు చూద్దాం. ఏం చేయాలి? భర్తకి భార్యకి ధర్మాలు ఉంటాయి. ఒకరి ఏడల ఒకరు నెరవేర్చవలసిన ధర్మాలు ఉంటాయి. భర్తతో ఎలా డీల్ చేయాలో, భార్యతో ఎలా డీల్ చేయాలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అలాగే పిల్లలకు కూడా తెలియజేశాడు. సో ఏం చేయాలి? క్రీస్తునందున్న పిల్లలు తమ తల్లిదండ్రుల ఏడల ఎలా నడుచుకోవాలో తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా విందాం. నెంబర్ 1, పిల్లలు
కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం తక్కువగా ఉండేది అదే. ఏంటి? ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఏం లేదు. ఈరోజు అక్కడ చూశాను నేను, ఏంటంటే మా ఇల్లు 3 కోట్లు, మా ఇంట్లో 10 లక్షల కార్లు 4 ఉన్నాయి, మా అబ్బాయికి కొన్న బైకు 2 లక్షలు, ఇల్లు సగం మునిగిపోయింది. ఇవన్నీ ఉన్నా కానీ ఇంటి ముందు డ్రైనేజీ లేదంట. మీకు అర్థమైందా? 3 కోట్ల ఇల్లు ఉంది, 10 లక్షల బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఏం లేవు. భవిష్యత్ పరిస్థితి ఇదే. మీకు అర్థమైందా? ఏమైపోతాయి అవన్నీ? అంటే డ్రైనేజీకి ప్లేస్ ఇస్తే ఎక్కడ నాకు పోతుంది, నా స్థలం పోతుందని ఏడుస్తారు. స్థలం పోవడం కాదు, నువ్వే పోతావు తర్వాత. ఇప్పుడు సగం మునిగిపోయిందంటే అర్థం ఏంటి? ఇంకేముంటాం అక్కడ. సో ఎందుకు ఈ మాట చెప్పానంటే అన్నీ ఉన్నాయి, ఏం లేదు. మన పిల్లలకి, మన ఇంట్లో ఏం లేవు. ఒక్కొక్కరికి పిల్లలకి సోమవారం ఒక డ్రెస్సు, మంగళవారం 7 వారాలు నగల్లాగా 7 వారాలు 7 వారాలే ఉంటాయా? ఇప్పుడు 30 సంవత్సరాలు కూడా పుట్టినరోజు అయ్యి పుట్టినరోజుకి ఒక జత తీసుకుని ఉంటాయి. కొన్ని పాత పని చేయవు. ఇప్పుడు లేటెస్ట్ ఈడి పుట్టినరోజుకే, నా తమ్ముడు పుట్టినరోజుకి, చెల్లి పుట్టినరోజుకి, అక్క పుట్టినరోజుకి, అమ్మ పుట్టినరోజుకి, నాన్న పుట్టినరోజుకి, అందరి పుట్టినరోజులు కూడా డ్రెస్సులు కొనేయాలి వీడికి. సో అన్నీ ఉన్నాయి ఇంట్లో. బియ్యం ఫుల్గా ఉన్నాయి, తినడానికి లోటు లేదు. ఇంకా కరెంట్ ఎక్కడ పోదు, మనకి పోతే ఏమైపోద్ది, ఇన్వర్టర్ ఆన్ అయిపోద్ది. ఇవన్నీ ఉన్నాయి, ఏం లేదు. చూద్దాం అది ఒకటి. రెండోది, తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి. 3, విధేయత కలిగి ఉండాలి. 4, అర్థం చేసుకోవాలి. 5, సహకరించాలి తల్లిదండ్రులకి. 6, మంచి పేరు తీసుకురావాలి. 7, ప్రేమించాలి. సో 7 విషయాల గురించి ఆలోచిద్దాం. 7 విషయాలు చెప్పాలంటే 7 చేస్తారు ఇప్పుడు ఈరోజు. ఎంత చల్లగా ఉంటే మాత్రం మీరు మాట్లాడాలి. తర్వాత చివరిలో పిల్లలందరూ వినాలి. 7 విషయాలు చేయాలి తల్లిదండ్రులు ఎడలు. పిల్లలు నెరవేర్చవలసిన ధర్మాలు ఏంటి చెప్పండి అందరు గట్టిగా. పిల్లలు కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు చెప్పు ఒకటి, నువ్వు చెప్పు. వింటలేదు మీరు? నువ్వు చెప్పు. రెండోది ఏంటి? అమ్మో గౌరవించాలి. మూడోది ఏంటి? 4వది ఇంక పిల్లలు ఎదిద్యా చెప్పు. అర్థం చేసుకోవాలి, త్వరగానే అర్థం చేసుకున్న పదాన్ని. తర్వాత అభి ఏంటి? 5వది అక్కడ చూడు, సహకరించాలి. నెక్స్ట్ రమేష్, ఇలా చూడాలి అందరూ. రమేష్ చెప్పమ్మా. చెప్పు కళ్యాణ్. ఏంటి? మంచి పేరు తీసుకురావాలి. మా ఇంటి పేరు మంచిదేనండి, నా పేరు మంచిదేనండి, ఇంక తీసుకురావాల్సిన అవసరం లేదు. ఊరికి మంచి పేరు తీసుకురావాలంటే ఎంతకంటే మన ఊరి పేరు మంచిదే కదా, ఇంకా నేను తీసుకురావాల్సిన అవసరం. మా పెద్దలు ఆల్రెడీ ఏం పేరు పెట్టారు? మంచి పేరు పెట్టారు అనుకోకండి. దాని అర్థం ఏంటి? మనం చేసే పనుల వల్ల ముందు ఎవరిని తిడతారు తెలుసా? తల్లిదండ్రులనే తిడతారు. అసలు వీడికి ఆ పని చేయడానికి తల్లిదండ్రులకు సంబంధం లేకుండా వచ్చుకున్న సందర్భాల్లో ఆయన ఎవరిని తిడతారు? రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రేమించాలి. అందరి దగ్గర రాసుకుని ఉండి గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలన్నీ చెప్పాలి. మనం ఇది కంప్లీట్ అయ్యే వరకు నేర్చుకుంటూనే ఉంటాం. మీరు కంప్లీట్ అయ్యేంత వరకు అలా కూర్చుంటూనే ఉండండి. ఓకే రైట్. నెంబర్ 1 మళ్ళీ చెప్దాం. తల్లిదండ్రులు ఎడల పిల్లలు ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, గౌరవించాలి, విధేయత కలిగి ఉండాలి, అర్థం చేసుకోవాలి, సహకరించాలి, మంచి పేరు తీసుకురావాలి, ప్రేమించాలి. ఓవరాల్గా బైబిల్లో ఉన్న అన్ని విషయాలను క్రోడీకరించి ఒక 7 విషయాలు రెడీ చేయడం జరిగింది.
రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా బైబిల్లో తల్లిదండ్రులు ఎడల ఎలా నడుచుకోవాలి అన్ని రెఫరెన్సులు టచ్ చేద్దాం. ఎన్ని రెఫరెన్సులు? అన్ని రెఫరెన్సులు టచ్ చేద్దాం. అప్పటి వరకు మేము చచ్చి ఊరుకుంటామండి. అన్ని రెఫరెన్సులు చెప్తే అనుకుంటున్నారేమో. కంగారు పడకండి, ఇంకా చాలా వారాలు ఉన్నాయి కదా, ఈరోజే కాదు. రైట్. మొట్టమొదటిది ఏంటి? ఫస్ట్ చెప్పమ్మా సంరక్షిత. మొట్టమొదటిది ఏం చేద్దాం? కృతజ్ఞత కలిగి ఉండాలి. వెరీ గుడ్. ఎవరి ఎడల? తల్లిదండ్రుల ఎడల. రైట్. ఎందుకు కలిగి ఉండాలి? రామపత్రిక 1:21లో దేవుడు కృతజ్ఞత గురించి ఒక మాట చెప్పాడు. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం. మనం చేసిన మేలును మర్చిపోతాం, అవునా? మనిషికి దేవుడు మరుపు అనేది ఎందుకు ఇచ్చాడు తెలుసా? బాధ కలిగించేవి చెడ్డ విషయాలు మర్చిపోవాలి. మన వాళ్ళు మంచి విషయాలు కూడా మర్చిపోతున్నారు. ఈ మరుపు అనేది లేదనుకోండి మనం బ్రతకలేం. కొంతమంది ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరైనా ఏదన్నప్పుడు పీక్కుండా ఉంటారు, బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. నిద్రపోయినా అది బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. సో అలాగే ఎన్ని రోజులు? ఒక రోజైనా కొంతమంది తట్టుకోలేరు, 2, 3. అలాగే ప్రతిరోజు గుర్తొస్తుంది అనుకోండి చచ్చిపోతాం, బ్రతకలేం. బాధ కలిగించేవి, ఇబ్బంది కలిగించేవి, చెడు విషయాలు మర్చిపోవాలి అని దేవుడు మరిపిస్తే మనుషులు ఏం చేశారు? మంచి కూడా మర్చిపోవడం మొదలెట్టారు. రైట్. కృతజ్ఞత కలిగి ఉండాలి. 1:21 చదువుదాం. మరియు వారు దేవునిని ఎరిగి దేవునిగా మహింపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? దేవుని దేవునిగా గుర్తించి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయకపోవడం క్రైమ్, నేరం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం నేరం. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒకవేళ చెడ్డ పనులు నేనేమీ చేయలేదు, ఈ వారంలోనండి కొంతమంది ఫీల్ అవుతారు, నేనేమి చెడ్డ పనులు ఏమీ చేయలేదండి. చర్చికి రాకపోతే ఏంటి, లేకపోతే దేవుణ్ణి ఆరాధించకపోతే ఏంటి? సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధంగా బ్రతకడం అనేది ఎంత ఎక్కువగా దేవుడు కోరుకుంటాడో అట్ ద సేమ్ టైం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనిషికి కామన్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి పదాలు మనం వాడాలి. ఎటువంటి పదాలంటే మనకి ఎవరు ఎటువంటి సహాయం చేసినా ఏం చేయాలి? మీరు బాగా గుర్తుపెట్టుకున్న పదం వాడాలి. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇటువంటి పదాలు ప్రతి ఒక్కరూ డైలీ లైఫ్లో ఉపయోగించండి, గుర్తుపెట్టుకోండి. ఆ పాజిటివిటీ మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఇలా మీరు ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్పారో అవతలి వ్యక్తికి మన మీద ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 1. 2, మన బాడీలో బయోలాజికల్గా చేంజెస్ వస్తాయి. ఎలా వస్తాయంటే వాళ్ళు దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి అటువంటి పనులు ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందా? మీరు ఒకవేళ లిఫ్ట్ ఇచ్చారు ఎవరికన్నా, లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి దిగిపోయిన తర్వాత మీరు ఏం చేశారు? థ్యాంక్ యూ సార్ అండి, చాలా ధన్యవాదాలండి, ఎలా వెళ్ళాలి తిరిగి మీరు సరిగ్గా లిఫ్ట్ ఇచ్చారు సమయానికన్నా. మనకి ఒక ఆనందం కలుగుతుంది. సో తద్వారా ఏం చేస్తాం? నెక్స్ట్ టైం ఎవరికైనా, కొంతమంది బండికి రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తాడు, ఆపురా అని ఆపాం. దిగిన తర్వాత ఆడెవడో కనీసం నేను దిగాను వెళ్ళిపోతుంది థ్యాంక్స్ అని కూడా చెప్పరు. సో నెక్స్ట్ టైము సహాయం చేసే వాళ్ళకి ఆ యాటిట్యూడ్ పోతుంది అనమాట. అంటే అటువంటి ఆలోచన విధానం మారిపోతుంది. రైట్. ఎందుకు తల్లిదండ్రులు కృతజ్ఞత కలిగి ఉండాలి? అక్కడ దేవుడికి అన్నారు, బాగానే ఉంది. ఎందుకు తల్లిదండ్రులు ఏం చేశారు? దేవుడైతే మాకు అన్నీ చేశాడు, మేము వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, బాగానే ఉంది. తల్లిదండ్రులు ఏం చేశారు చూద్దాం. 1 తిమోతి 5:4 అయితే ఏ విధవరాలు కలిగిన పిల్లలకు కానీ మనములు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకు నేర్చుకోవాలి, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. తల్లిదండ్రులకి ప్రత్యుపకారము అంటే అర్థం ఏంటి? ప్రత్యుపకారం అంటే ఎప్పుడు అంటాం? ఎవరైనా మనకు ఉపకారం చేశారనుకోండి, వాళ్ళకి తిరిగి చేసేదాన్ని ఏమంటారు? ప్రత్యుపకారం.
ఇప్పుడు ఎవరు ఉపకారం చేశారు మనకి? తల్లిదండ్రులు. ఎవరు? తల్లిదండ్రులు మనకు ఉపకారం చేశారు. ఉపకారం చేసిన వాళ్ళకి మనం ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. ఏం చేశారు తల్లిదండ్రులు? మనకి ఏం ఉపకారం చేశారు? చెప్పండి అమ్మ పిల్లలు. తల్లిదండ్రులు మనకి ఏం ఉపకారం చేశారు? చెప్పాలి, త్వరగా చెప్పు. గట్టిగా చెప్పేది కరెక్టే. కన్నారు, అవునా? ఫస్ట్ మనం వాళ్ళ గర్భాల ద్వారా భూమి మీదకి వచ్చాం, అది ఉపకారమా కాదా? లేకపోతే మనకంటూ ఉనికంటూ లేదు, మనకు ఉనికంటూ ఉండదు. తర్వాత మన విధంగా ఆరోగ్యంగా ఆకారంతో లేకపోతే ఆనందంగా చదువుకోగలుగుతున్నాం, అన్ని పనులు చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఎవరు? తల్లిదండ్రులు. సో ఉపకారం చేయాలి. ఎందుకు? వాళ్ళకి మనకి ఏం చేశారు? ఉపకారం చేశారు. తిరిగి మనం ఏం చెల్లించాలి వాళ్ళకి? ఉపకారం చేయాలి. దాన్ని కృతజ్ఞత కలిగి ఉండడం. రైట్, ఇప్పుడు చూద్దాం ఏ విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ విషయాల్లో అంటే నెంబర్ 1 సాత్విక చెప్పింది కరెక్ట్. తల్లిదండ్రులు మనల్ని ఏం చేశారు? కన్నందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, నన్ను ఎందుకు కన్నారు, నన్ను ఎందుకు కన్నారంట. అలా అన్నవుంటే అన్నాలి. ఎందుకు? అసలు కని పెంచి పెద్ద చేయడమే మనకేంటి? ఉపకారం చేసినట్టు. ఏం చేసినట్టు? ఒకసారి మురిసిపోతూ ఉంటాడు పిల్లలు, మగ పిల్లని ఆడపిల్లని మురిసిపోతూ ఉంటారు. నేను ఎంత బాగున్నాను, లేకపోతే ఎంత స్టైల్గా ఉన్నా, లేకపోతే ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి, అవునా? లేకపోతే నీ జ్ఞానమైన తెలివితేటలైనా లేకపోతే నీకున్న ఏ టాలెంట్ అయినా ఎక్కడి నుంచి వచ్చినాయి? తల్లిదండ్రుల దగ్గర నుంచి బయోలాజికల్గా మనకు వస్తాయి కొన్ని లక్షణాలు. సో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, కన్న తల్లిదండ్రులకి వారు మనల్ని కన్నందుకు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు మర్చిపోకూడదు. మనం జనరల్గా చాలా జీవితాల్లో జరిగే పొరపాట్లు ఇవే. చాలామంది పట్టించుకోరు తల్లిదండ్రులు పెద్దవయ్యే కొలది. నిజంగా ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఆధారపడాలనుకోరు. వాళ్ళు కాళ్ళు కీళ్ళు పని చేస్తున్న అంతవరకు. అయితే వాళ్ళు తమ పని తాము చేసుకోలేనప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా తల్లిదండ్రులు మన మీద ఆధారపడతారు. మనం ఏం చేయాలి? వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు ఎప్పుడైనా పిల్లలు అమ్మకి నాన్నకి కానీ థ్యాంక్స్ చెప్పారా? చెప్పండి, చెప్పండి. నిరీక్షణ దగ్గర నుంచి థ్యాంక్స్ చెప్పావా? గుర్తు తెచ్చుకో. నాకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పలేదా? చెప్పింది. అమ్మో చెప్పావా? ఎప్పుడన్నా మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదు. ఇంకా మీరు చెప్పారు ఎప్పుడన్నా? చెప్పండి పిల్లలు. మమ్మీకి డాడీకి థ్యాంక్ యూ అని ఎప్పుడన్నా చెప్పారా? హనీ చెప్పావమ్మా థ్యాంక్ యూ చెప్పావా? ఎందుకు లేస్ ప్యాకెట్లు కొన్నందుగా? మీ మమ్మీ ఓకే. మీరు చెప్పారు ఎప్పుడన్నా? గుర్తు తెచ్చుకో. మామూలుగా చెప్పు. మన ఎవరో వాక్య పఠనం చేసిన కళ్యాణ్ చెప్పు. జ్ఞానప్రకాష్ చెప్పావా? వెరీ గుడ్. వినండి, ఈ ఖచ్చితంగా చాలా చాలా అవసరం. పిల్లలు అమ్మ నాన్నల్లో కొత్త డ్రెస్ కొని ఇచ్చారనుకో, ఎందుకు ఇది లూజ్ అయిపోయింది నాకు, లేకపోతే నాకంటే తమ్ముడికే మంచిది కొన్నావు, ఆడిది మెరిసిపోతుంది, అదేమో వెలిసిపోతుంది. సో ఎప్పుడు ఇలా ఉండడం తప్ప అమ్మ నాన్న థ్యాంక్ యూ, నాకు మంచి బట్టలు కొన్నారు, మంచి పెన్నులు కొన్నారు, మంచి ఫ్యాడ్ కొన్నారు, మంచి బుక్స్ కొన్నారు, థ్యాంక్ యూ అని చెప్పారా? ఎప్పుడు ఇటువంటి లక్షణాలు మనకు ఉండవు. ఇది మానసికంగాను మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారంగాను సామాజికంగాను ముఖ్యంగా ఆత్మీయంగాను చాలా ఉపయోగపడే లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం. మనం డైలీ లైఫ్లో ఎవరికైనా సరే, మీ స్కూల్లో పాఠశాలలో అది సమాజంలో ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరికైనా ఇటువంటి పదం ఉపయోగించండి. ఏమని? వాళ్ళకి సహాయం మీరు పొందుకున్న వెంటనే ఏం చెప్పాలి? వాళ్ళకి
థ్యాంక్స్ చెప్పాలి. ఇది చాలా మనలో పాజిటివ్ లక్షణాలని పెంపొందిస్తుంది. రైట్. కన్నందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకెందుకు? అన్న వస్త్రాలను అందిస్తున్నందుకు. నిజంగా మనల్ని తల్లిదండ్రులు ఎంత చక్కగా పోషిస్తారో తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. పిల్లలకి తెలియదు. తల్లిదండ్రులకి అతిపెద్ద కష్టమేంటో తెలుసా? పిల్లలు అడిగింది ఇవ్వలేకపోతే. మీకు ఒక విషయం తెలుసా? మీరు పిల్లలు అనుకుంటారు మా నాన్న నేను అడిగింది ఇవ్వలేకపోతున్నాడు, మా అమ్మ నేను అడిగింది కొనలేకపోతుందని. మీరు అడిగింది వాళ్ళు ఇవ్వలేకపోతున్నందుకు వాళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోతారు తెలుసా మానసికంగా? నా కొడుక్కి నా కూతురు అడిగింది నేను కొనలేకపోతున్నాను. ఎందుకంటే అప్పులు చేద్దామంటే ఆల్రెడీ అప్పటికి చాలా అప్పులు చేసి ఉన్నాం. లేకపోతే ఇటువైపు ఉన్న డబ్బులు మీకు చెప్పుకోలేని రోగాల కోసం, మీకు అర్థం కాలేని అప్పుల కోసం, మీరు అర్థం చేసుకోలేని ఇబ్బందుల కోసం వాళ్ళు తల్లడిల్లిపోతూ, మీరేమో అర్థం చేసుకోలేరు, వాళ్ళేమో ఓ పక్కన కుటుంబాన్ని నడిపించాలి. అటువంటి సందర్భంలో అడుగుతారు సైకిల్ కావాలి, అటువంటి సందర్భంలో అడుగుతారు బట్టలు కావాలి, అటువంటి సందర్భంలో అడుగుతారు రే తమ్ముడు అన్నయ్య అర్థం చేసుకో అంటే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు మాత్రం మీరు అడిగిన ప్రతిసారి బాధపడుతూనే ఉంటారు. ఎందుకు? మా పిల్లలు అడిగింది మేము ఇవ్వలేకపోతున్నామని. ఆ బాధను అర్థం చేసుకోవాలి. మన కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టమో తెలుసా? ఈ రోజు రోజుకి జ్వరం పెరిగిపోతున్నాయి. ఏంటి ఖర్చులు? అంత ఖర్చులు పెరిగిపోతున్నాయి. అంత ఖర్చుల్లో కూడా నువ్వు చికెన్ అడిగితే చికెను, మటన్ అడిగితే మటను, బిర్యానీ తింటారంటే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైసు. ఎలా నడుస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఇంటి వెనకాల చెట్ల నుంచి ఏమైనా డబ్బులు కోస్తున్నారా? లేదు. ఇంత కష్టపడి సంపాదిస్తున్నందుకు ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేదు. అన్న వస్త్రాలు అందించడం అనేది సామాన్య విషయం కాదు. ఇటువంటివి కూడా లేకుండా కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు రోడ్ల పక్కన ఇతర దేశాల్లో. తెలుసా? మన నిజంగా ఎంత చక్కని వాతావరణంలో పెంచుతున్నారు మన తల్లిదండ్రులు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అడిగింది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థం. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, చదువులకి ఎంత ఖర్చు పెడతారు మనకి? మీ అమ్మని నాన్న అడగండి, ఎంతవరకు చదువుకున్నారు అడగండి. వాళ్ళ చదువులకి ఎంత ఖర్చు అయిందో అడగండి. మీకోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అడగండి. వాళ్ళ అమ్మ నాన్నల్లో వాళ్ళ చదువుల కోసం ఎంత ఖర్చు పెట్టారో అడగండి. ఎంత ఖర్చు పెడుతుందో చెప్పండి. లక్షలు ఖర్చు పెడుతున్నారు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదంత ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు కూడా ఎంత అవ్వదు? ₹1,00,000 అయ్యి ఉండదు. ఇప్పుడు ఒక క్లాస్కి ₹1,00,000. అక్కడ 1,00,000 తల్లిదండ్రులు శిక్ష. అంతే కదా, పెరిగిపోతున్నాయి. సో అంత కష్టపడి మన కోసం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? నా పిల్లవాడు నాలా కష్టపడకూడదు, నాకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళాలి, తన కాలమే తాను నిలబడాలి అని అనుకుంటారు. సో ఎంత కష్టపడి సంపాదించి వాళ్ళు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు మాత్రం క్లాస్ రూముల్లో చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటారు, కానీ ఆ ఫీజులు కట్టే నాన్న ఎండలో పనిచేస్తూ ఉంటాడు. మీరు మాత్రం చక్కగా ఈ పిల్లలందరూ కూడా చక్కగా ఎటువంటిది ఎంత చక్కని వాతావరణం, మంచి బట్టలు వేసుకుని, నీట్గా టక్ చేసుకుని, మంచి బ్యాగ్ వేసుకుని, పౌడర్ రాసుకుని, సెంటు కొట్టుకుని స్టైల్గా కాలేజీలకి బండి మీద వెళ్తూ ఉంటారు. కానీ నాన్న సైకిల్ మీదో లేకపోతే పాత బండి తిరక్క అరిగిపోయి ఉన్న ఆ బండి మీద జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎందుకంటే కుటుంబం అనే బండిని నడపడానికి. మరి దానికి కృతజ్ఞత ఏమైనా ఉందా? గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత అనే భావన మర్చిపోయిన పిల్లలు ఖచ్చితంగా నష్టపోతారు. తర్వాత చూద్దాం. ఇంక ఎన్ని వస్తువులు చూడండి, కోరిన వస్తువులు, పదార్థాలు ఎన్ని ఇస్తారు మనకి? ఎన్ని లిస్ట్ చెప్పుకుంటూ ఉంటే ఎన్ని విషయాలు థ్యాంక్స్ చెప్పాలి మనం అనుకోవాలి. ఎన్ని విషయాలు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నారని అన్నా అనుకోండి, మీరు ఏం చేయాలి? ఏమంటారు మీరు? చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు. చెప్పిన వాళ్ళకి కాదు, కన్నోళ్ళకి చెప్పాలి.
కారణం ఎవరు? అంతే కదా. నువ్వు మడ్డిగానే ఎలా ఉంటే పామి తోమి శుభ్రంగా ఏం చేశారు? మంచి మంచి సోపులు వాడి అందంగా తయారు చేసి నీకు కొన్ని మళ్ళీ కొన్ని పడవు మరి. అంతే కదా. కొంతమంది కొన్ని వస్తువులు బాడీకి పడవు, అయినా సరే ఏం చేస్తారు? ఖర్చు ఎక్కువైనా మంచి మంచి పదార్థాలు మనకు అందించి పెంచారు కదా. ఇలా ప్రతిసారి మన ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తమకంటే మంచి పొజిషన్లో ఉండాలి, మంచి వనరులు అనుభవించాలి అని అనుకుంటారు. ఇప్పుడు జనరల్గా అడగండి, ఇదివరకు చాలామంది పాతలను కదిపితే టిఫిన్లు ఉండేవా? ఎప్పుడు ఒకటే టిఫిన్, ఉదయం భోజనం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఆకలితే భోజనం, అన్ని పూటలు ఒకటే. దానికి ఒకసారి ఉల్లిపాయ, ఒకసారి కారం, ఒకసారి నూనె వేసుకుని కారం వేసుకుని కలిపేసుకుని పచ్చడి అన్నం. అవునా? ఇప్పుడు ఇడ్లీ, పెసరట్టు, దోశ, ఎన్ని రకరకాలు. దీంట్లో కూడా నచ్చవు అమ్మగారికి కదా. ఇవి ఇంత కష్టపడి చేస్తున్నందుకు మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఈ విషయం నేర్చుకోండి. ఏం చెప్పాలి పిల్లలు? ఇకపై తల్లిదండ్రులకి ఏ విషయంలోనైనా ఏం చెప్పాలి? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ. తల్లిదండ్రులకైనా అందరికైనా? అందరికీ ఏం చెప్పాలి? మనకు సహాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత కలిగి ఉండాలి. రైట్. పిల్లలు తల్లిదండ్రుల ఎడల కలిగి ఉండాల్సిన ధర్మాలు ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండడం. తర్వాత ఏంటి? అవి 7 మీకు రావాలి. రైట్. నెక్స్ట్ దానికి వెళ్దాం. రెండోది ఏంటి? గౌరవించాలి. ఈ గౌరవించడం అంటే దాంట్లో చూడండి దేవుడు ఏం తెలియజేశాడో చూడండి. నెంబర్ 1 నిర్గమాకాండం 20:12 వీళ్ళు చదువుతారు. అందరూ బైబిల్ తీయాలి, చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ కూడా. నిర్గమాకాండం 20:12 ఎవరు చదువుతారు ఫస్ట్? స్పీడ్ అంటే ఇక్కడ స్పీడ్గా ఉండాలి. చదవండి. 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎవరు చెప్పారు? వింటారా వినరా? ఎవరి మాట ఇది? దేవుడి మాట. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఎన్ని రోజులు? మదర్స్ డే రోజున, ఫాదర్స్ డే రోజున వాళ్ళు తినలేని బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి వాళ్ళు ఎప్పుడు కొనుక్కోలేరు. మరి మనం ఏం చేయాలి? సన్మానించడం అంటే ఏదో ఒకరోజు. సన్మానించడం అంటే ఏంటో దాని ఓవరాల్ మీనింగ్ ఏంటో చూద్దాం. తర్వాత ఎన్ని రెఫరెన్స్లో చెప్పాడు చూడండి. లేవికాండం 19:3 సన్మానించడం అంటే మీరు ఏమనుకున్నారు? రేపొద్దున నేను పాలకొల్లు భీమవరం వెళ్తాను, ఒక సాలువా దండ, ఎప్పుడు పోని సాలువా, ఎప్పుడు నలిగిపోని దండ తెచ్చేసి రోజుకోసారి వేసేయమంటారా? అందుకే దాని మీనింగ్ చెప్పాడు చూడండి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి సన్మానించడం అంటే అది గౌరవించడం. అంటే ఏం చేయాలి? భయపడాలి. అంటే అమ్మా నాన్న చెప్పే మాటలకు వాల్యూ ఉంటుంది, విలువ ఇవ్వాలి. భయపడడం అంటే వాళ్ళు గౌరవించాలి. ఓకే, అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు ఈ విషయం, అలాగే చేయాలి, అంతే. మీ చెప్తే నేను విన్నాం, నా ఇష్టం, ఇటువంటి పదాలు దేవుళ్ళలో ఉన్న మనం అసలు అక్కడ వాడకూడదు. ఎందుకంటే ఎవరు చెప్పారంటే పక్కన ఒక మాట చూడండి చివరిలో, నేను మీ దేవుడనైనా. ఒకసారి పిల్లలు మాట ఉన్నప్పుడు డాడీ ఏమంటారు తెలుసా? రే నా సంగతి నీకు తెలుసు కదా అంటారు. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు కొట్టానని ముందు ముద్దుగా చెప్తారు. ఏంట్రో నా సంగతి తెలుసు కదా అంటారు. అవునా? ఇప్పుడు దేవుడు మాట అంటున్నాడు ఏమని? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి, నేను ఎవరినో తెలుసు కదా, నేను ఎవరిని అంటే అర్థం ఏంటి? ఇది మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడా, మీకు వార్నింగ్ ఇచ్చాడు దేవుడు? వార్నింగ్, నా సంగతి తెలుసు కదా, నేను ఎవరిని? మీ దేవుడైనా యెహోవాను. ఇప్పుడు దేవుడు ఫరోను మాత్రమే ఐగుప్తులను మాత్రమే నాశనం చేశాడా? ఫరోడు ఐగుప్తులో మాత్రం ఆయన శక్తులు పనిచేస్తాయా? ఆయన అరణ్యంలో కూడా ఏం చేశాడు? అవిధేయుల్ని
నాశనం చేయడు, నేను మీ దేవుడైనా. కాబట్టి ఇంకేం చెప్తున్నాడు చూడండి నెక్స్ట్. ఈ మాట గురించి ఎన్ని వచనాలు ఇచ్చాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. ధర్మశాస్త్రంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై. చూడండి, ఒకటి జరుగుతుందంట. ఒక పని చేస్తే, ఆయన ఆజ్ఞను గైకొంటే, ఆయన ఆజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. సో నీకేం జరుగుతుంది? 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. దీర్ఘాయుష్మంతుడివై క్షేమం కలుగుతుంది. దీర్ఘాయుష్కి కొంచెం యాడ్ చేశాడు పదం, ఏంటది? క్షేమం. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏమని? దీర్ఘాయుష్ కలిగి మంచి ఆరోగ్యాలతో బ్రతకాలి అంటే చక్కగా మీ జీవితాన్ని ఏం చేయాలి? తల్లిదండ్రులని సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించాలి. ఇది ఎవరి ఆజ్ఞ? చూడండి, యెహోవా ఆజ్ఞ. అంటే ఒకవేళ దేవుడు పిల్లలైన వాళ్ళకి చెప్పాలనుకుంటే ఏ మాట చెప్పాడు? నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. ఏం కలుగుతుంది? ఇప్పుడు గొడవ పెట్టుకుంటే, వ్యతిరేకిస్తే, లేకపోతే వాళ్ళ మాట వినకుండా తిరుగుబాటు చేస్తే, నేను హీరోని, నేను పెద్దోడిని అయిపోయాను, నేను బతకగలను, అలాగే అలా బతకగానే నేను ఒకవేళ మన పిల్లలు ఎవరైనా గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకోండి, వెళ్ళిపోమానండి. వాళ్ళు వెళ్ళిపోగానే కొమ్ముచికల సెంటర్లో ఒక బండి తగులుతుంది, బజ్జీలు బండి వేసుకుని. అక్కడికి అర్థం అవుతుంది అన్నమాట ఎంత కష్టపడాలి. కొంచెం ముందుకెళ్తే తుడుచుకునే వాళ్ళు కనబడతారు, అర్థం అవుతుంది. అంటే ఏం చేయాలన్నమాట? ఇన్ని పనులు చేయాలి. అవునా? మనం ఏం చేస్తాం? అయ్య బాబోయ్ పిల్లోడండి చెదిరిపోతాడా? ఎక్కడికి చెదిరిపోడు. ఆడు ఊళ్ళోకి వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు. ఈ దారిలో రోడ్డు మీద వెళ్ళి కష్టాలు, చెప్పు లేకుండా నడిచే వాళ్ళని, ఈ మనుషుల్ని చూస్తే ఇన్ని వ్యాపారం ఇంత కష్టపడి బతికేటప్పుడు ఇంకా బాగా తెలియాలనుకోండి, సిటీలో వదిలేయాలి. సిటీలో రోజు వదిలేసి ₹1 వదిలే మొత్తం సిటీ అని తిరిగితే వాడికి అర్థమైపోద్ది ఏమని? రోడ్ల పక్కన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత కష్టపడి బతుకుతున్నారో అని. నా తల్లిదండ్రులు ఏం చేశారు? ఇంతకీ ఏం చేశారంటే అన్న మాట అదే ఏదో అన్నారు, ఏదో కొంటానని. ఆ టైంకి డబ్బులు అందరికి ఏం చేయలేదు, కొనలేదు, అంతే. సన్మానం అవమానం అయిపోయింది. అప్పుడు దగ్గర డాడీ 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 అని ఆయన ఇప్పుడు తర్వాత దాడి చేశాడు. డాడీ మీద ఇప్పుడు ఏంటి? దాడి. ఏమని? ఏం చేశారు? మీరు నాకు మాట ఇచ్చారు, మాట తప్పారు. సో ఇన్ని రకాలుగా రివర్స్ అయిపోయే మనుషులు ఉంటారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, సో అలాంటి వాడు దీర్ఘాయుష్తో ఉండడు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, అటువంటి వాడు క్షేమంగా బ్రతకడు. తండ్రి మాట వినకుండా ఆస్తిలో భాగం పంచుకుని వెళ్ళిపోయాడు ఒకడు, చిన్న కొడుకు. ఏమైపోయాడు? చివరికి పందులు తినే పొట్టు తినాల్సి వచ్చింది. ఏం తినాల్సి వచ్చింది? పందులు తినాల్సిన పొట్టు తినాల్సి వచ్చింది. ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేవాడు? వాళ్ళ నాన్న దగ్గర రాజకుమారుడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఒకటేమో టాపు, ఒకటేమో లాస్ట్, వరస్ట్ పరిస్థితి. గొప్ప స్థితి నుంచి వరస్ట్ దీనమైన దరిద్ర స్థితికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల మాట వినని పిల్లలందరి పరిస్థితి అంతే. తల్లిదండ్రుల మాట వినని పిల్లలందరి పరిస్థితి అలాగే ఉంటుంది. క్షేమము దీర్ఘాయుష్యం ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం నష్టపోతారో వాళ్ళకి తెలియాలి. క్షేమంగా బ్రతకాలి అంటే ఎందుకు వాళ్ళ మాట వినాలి? దేవుడు ఎందుకు చెప్పాడు? మన జీవితం అనేది చాలా చిన్న జీవితం. పిల్లలు జాగ్రత్తగా వినడం, ఈ జీవితం చాలా చిన్న జీవితం. మన తల్లిదండ్రులు మనకంటే చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. జీవితాన్ని కొన్ని సంవత్సరాలు, మనకి 20 సంవత్సరాలకు మీరు పుట్టారనుకోండి, వాళ్ళు మీకంటే 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. జీవితాన్ని చూశారు. ఎక్కడ గొప్పలు ఉంటాయి, ఎక్కడ ముళ్ళులు ఉంటాయి, ఎక్కడ నష్టాలు ఉంటాయి, ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయి, ఎక్కడ అవమానాలు జరుగుతాయి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. 20 సంవత్సరాల అనుభవం ఉన్న తల్లిదండ్రుల మాటని, లేదా 30 సంవత్సరాల తల్లిదండ్రుల అనుభవం ఉన్న తల్లిదండ్రుల మాటని ఈ 10 సంవత్సరాల పిల్లవాడు వినకపోతే ఏమైపోతాడు? నష్టపోతాడు, పాడైపోతాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? క్షేమము కలుగునట్లు, దీర్ఘాయుష్ కలగాలంటే ఏం చేయాలి?
నెక్స్ట్ 27:16 చూడండి. 27:16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని. మనం ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏమంటాం? ఆమేనంటే అర్థం ఏంటి? అలా అవునుగాక. ఇప్పుడు ఎవరు శాపగ్రస్తుడో చూడండి. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడు. మనం ఏం చెప్తాం ఇప్పుడు? ఆమేనంటే అంటే అలా అవుతుందంట. అవుతుంది, దేవుడు చెప్పాడు. తల్లిదండ్రుల్ని సన్మానించి గౌరవించేవాడు దీర్ఘాయుషుతో క్షేమంగా బతుకుతాడు. దానికి రివర్స్ ఏంటి? నిర్లక్ష్యం చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. శాపగ్రస్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకో విషయం చెప్పమంటారు. అలా చేసిన వాళ్ళని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కూర్చు చంపేయాలి. చూద్దాం తర్వాత కూడా. యేసుప్రభు దగ్గరికి వద్దాం. యేసుప్రభుని అడిగాడు ఒక ఆయన, నిత్య జీవితంలోకి వారసులకు నేనేమి? ఆయన ఏం చెప్పాడు చూడండి. ఒకవేళ అండి మన వాళ్ళు జ్ఞానం ఎక్కువ తెలివైపోయిన వాళ్ళే తెలివి ఎక్కువైపోయి, ఇది పాత నిబంధనలు కదండి, పాత నిబంధనలు మనకు వర్తిస్తుందా అంటారు కదా. మనలాంటి వాళ్ళే కదా మన పిల్లలు కూడా, అంతే కదా. చేయడానికి కష్టంగా ఉన్నాయని మనకు వర్తించవేమో అని తప్పించుకునే వాళ్ళు ఉంటారు. సో యేసుప్రభు ఏం చెప్పారు చూద్దాం. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను ఆయన ఆజ్ఞలు నీవు ఎరుగుదువు కదా అని అతనితో ఒక ఆయన అడిగాడంట. యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవితానికి వారసుని కావాలి, నేను ఏం చేయాలని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? ఏం చెప్పాలి మన లెక్కలో? ఇవన్నీ పాత నిబంధనవి, కొత్త నిబంధనలో తల్లిదండ్రులు సన్మానించక్కర్లేదు అన్నాడా? అనలేదు. ఇవన్నీ చేయాలి, దీంతో పాటు ఇంకోటి చేయాలి. ఏం చేయాలి? నీ ఆస్తిని అమ్మి ఇవి చేయడానికి ఒప్పుకున్నాడు, కానీ అతను ఏం ఒప్పుకోలేదు. సో ఇక్కడ అతను నష్టపోయిన విషయం అది. కానీ అతను ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే అతను ఆస్తిని అమ్మి ఇచ్చేస్తే పరలోకి వెళ్ళిపోతాడా? ఇవి కూడా చేయాలి. మీకు అర్థమైందా? అతను ఆస్తిని ఏం చేశాడు? ఒకవేళ అది ఇవ్వడానికి వెళ్ళి వెనక్కి తిరిగాడు. అతను వచ్చి, ప్రభువా నా ఆస్తిని పేదలకు ఇచ్చేస్తాను, సో ఇవన్నీ ఏమీ చేయలేనంటే ఒప్పుకుంటాడు యేసు ప్రభు? వాటితో పాటు. సో నేను మాట్లాడుతాను చెప్పండి. దీంట్లో ఇవన్నీ చేసి ఒక్కటి వదిలేశాడు. ఏం చేయట్లే? ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య జీవితానికి వారసుడు కాదు. మనం నిత్య జీవితానికి వారసులు కావాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని మీకు ఎలా చెప్తే అర్థం కాకపోవచ్చు, ఇంకోటి చెప్తున్నానండి. ఇప్పుడు ఒక వ్యక్తి, మీరు నాకు ఆన్సర్ చెప్పండి, వ్యభిచారం చేస్తున్నవాడు పరలోకం వెళ్తాడా? చెప్పండి. వెళ్ళాడు. నరహత్య చేసినవాడు పరలోకం వెళ్తాడా? దొంగతనం చేసినవాడు పరలోకం వెళ్తాడా? అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు పరలోకం వెళ్తాడా? ఇప్పుడు తల్లిదండ్రులు సన్మానించినాడు కదా. అవి ఎంత సీరియస్ విషయాల్లో ఇది అంతే. మనకి ఏది ఎక్కువ విషయం? నేనేమన్నా చంపానా? నేను ఎవరిని చంపలేదు, మా అమ్మనే ఇలా తోసాను, అయితే మా అమ్మ నాన్నలనే అవమానించాను. సో ఇది కూడా పెద్ద సీరియస్ ఇష్యూ. చూడండి, దాంట్లో యేసుప్రభు తీసేలా దాన్ని వాళ్ళు కొనసాగించి అవి ఎంత వెయిటేజ్ ఇస్తాయో, వాటిని అనుసరిస్తే నీకు ఎంత నిత్య జీవితంలో ఎంత గొప్ప స్థానం ఉంటుందో, అనుసరించకపోయినా అంతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఉగ్రతను అనుభవించాలి, శాపగ్రస్తుల్లో బతకాలి. నెక్స్ట్ కొలసీ పత్రిక 3:20 మనోళ్ళు తెలివైన వాళ్ళు కదా పిల్లలు, పిల్లలు చదవండి. కొలసీ పత్రిక 3:20 చదవం స్మైలీ, స్పీడ్గా. పిల్లలారా అన్ని విషయములలో
మాట వినాలి? తల్లిదండ్రుల మాట. వస్త్రాల దగ్గర తల్లిదండ్రుల మాట, చదువుల దగ్గర, ప్రయాణాల దగ్గర, ఎన్ని విషయాల్లో కదా. మరి ఎన్ని మాట వింటే నేనేంటి, నా ఈగో హట్ అయిపోతుంది, మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు, ఇంకా నువ్వు ఎవరి మాట అంటున్నావని. మరి ఆ ఫ్రెండ్స్ పోషిస్తారు నిన్ను వెళ్ళి అక్కడ, ఆ ఫ్రెండ్స్ ఫీజు కడతారు, మరి ఆ ఫ్రెండ్స్ నిన్ను సంరక్షిస్తారు మరి, అవునా? ఆ ఫ్రెండ్స్ తిరిగి ఏదో గొడవలు ఇరుక్కుంటావు, వెంటనే ఎవరికి ఫోన్ చేస్తావు? డాడీతో చెప్పకు మమ్మీ అని, మమ్మీ నువ్వేదోలాగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మమ్మీ ఏం చేయలేదు, ఇంకా కష్టమని డాడీతో చెప్పి చివరికి మీరేం కంగారు పడకండి, కొట్టకండి, తిట్టకండి ముందు చెప్పి పంపించి ఆయన ఏం చేయాలి గొడవలోంచి? మరి ఫ్రెండ్స్తో చెప్పండి, మరి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో తిరగడం వల్లే, పనికిరాని సహవాసాల వల్ల ఏమైపోతాం మనం? ఎంతవరకు తెచ్చుకుంటాం? రైట్, గుర్తుపెట్టుకోండి. ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభు మెచ్చుకుంటాడంట. ఎప్పుడు మెచ్చుకుంటాడు? నిజంగా ఎంత మంచి మాట అన్నాడు చూడండి. ఈరోజు మీరు తల్లిదండ్రుల మాట విన్నారు, ఎవరు మెచ్చుకుంటారు? దేవుడు మెచ్చుకుంటాడు. ఆయన మెప్పు పొందాలి, ఆయన మెప్పు పొందాలి. పెచ్చ పెచ్చ డ్రెస్సులు, ఆ పురుకోసలు, సిరిగిపోని రకరకాల ఏంటి, మన కంఫర్ట్గా మర్యాదగా ఉండే వస్త్రాలు దాటేసి ఏ పరిస్థితికి వెళ్ళిపోయారు? టెక్నాలజీ పెరిగిపోయింది, లేకపోతే అందరూ ఈ ట్రెండ్ ఇదేనంట, ట్రెండ్ ఇదే, రేపొద్దున అందరూ గడి తింటే మనం కూడా ఏం చేయాలి? అంతే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఇది నీకు మంచిది కాదు, లేకపోతే నీ భద్రతకు కానీ నీకు హుందాగా ఉండదు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? కొంతమంది ఏడిచేసి, గీ పెట్టేసి, అరిసేసి, గోల పెట్టేసేసి చివరికి ఏం చేస్తారు? నేను భోంచేయను ఈరోజు, మానే మంచిది. ఓకేనండి. అలాంటి వాళ్ళు కుక్క పిల్లలో, ఎలక పిల్లలో, లేదా పిల్లి పిల్లలో పెంచుకోండి. వీళ్ళు తిన్నప్పుడల్లా దానికి పెట్టారనుకోండి, శుభ్రంగా మీకు కూడా తిరుగుతుంది, మాట అంటారు. అందుకే కదా. ఎందుకు ఇలా అలిగేసి మీరు వెంటనే హట్ అయిపోయి, తల్లి ప్రేమ కదిలిపోయి, పేగులు కదిలిపోయి, నువ్వేం బాధపడక వేసేసుకో, నువ్వు ఎలా ఉంటే ఎలా, ముందు ఏం తినేయి? అన్నం తినేయి, తర్వాత నా బుర్ర తినేయి, అంతే కదా. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయకూడదు? అలవాటు చేయకూడదు. అన్ని విషయములలో ఏం చేయాలి? ఎక్కడో అక్కడికి వచ్చండి. అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినాలి, ఇది ప్రభువుని బట్టి. సో మీరు ఎప్పుడైనా కొన్ని విషయాలు ఎస్కేప్ చేయాలనుకున్నప్పుడు ఏం గుర్తుకు రావాలి? కొలసీ పత్రిక 3:20 గుర్తు రావాలి. ఎన్ని విషయాలు వినాలి నేను? అన్ని విషయాలలో వినాలి, అన్ని విషయాలలో. నెక్స్ట్, ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6:1-3 మనకు ఉన్న విషయమే. ఎన్ని రెఫరెన్స్లు వచ్చినాయి చెప్పండి అమ్మ, ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి తల్లిదండ్రులు గౌరవించాలని? ఎన్ని రెఫరెన్స్లో చెప్పాడు, సరిపోతా మీకు? ఇంకా కావాలా? తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి. ఎలా గౌరవించాలి? ఈ గౌరవించడంలో ఇప్పుడు దగ్గర ఉన్న రెఫరెన్స్లు బేస్ చేసుకుని 3 విషయాలు చెప్తాను, ఇంకా డీటెయిల్గా వెళ్దాం. ఒకటి, తల్లిదండ్రులతో గౌరవంగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు వాళ్ళని గౌరవంగా మాట్లాడాలి. 2, తల్లిదండ్రులను గూర్చి గౌరవంగా మాట్లాడాలి. తల్లిదండ్రులతో నాన్నగారండి, అమ్మగారండి అంటారు, బయటికి వెళ్ళి మా బాబు ఉన్నాడే తినేస్తున్నాడు బాబు ఇంట్లో అంట. బయట ఏం చేస్తున్నారు? పరువు తీసేస్తారు. మీకు అర్థమైంది? ఇంటికాడ అమ్మ, నాన్న, మమ్మీ, డాడీ అని, బయటికి వెళ్ళి అయ్యి బాబోయ్. తర్వాత 3, గౌరవంతో కూడా బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి. జాగ్రత్తగానండి. తల్లిదండ్రులు గౌరవించడం అంటే 3 చేయాలి. ఏం చేయాలి? వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళ గురించి ఎక్కడన్నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? గౌరవంగా మాట్లాడాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ అంటే అదే, దాని అర్థం చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటి? ఎలా మాట్లాడు? యెషయా గ్రంథం 45:10 చూడండి. దేవుడు మంచి ఎగ్జాంపుల్ రాయించాడు. యెషయా గ్రంథం 45:10 చూడండి. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమని స్త్రీతో చెప్పువానికి శ్రమ. శ్రమ అంటే గుర్తుపెట్టుకోండి,
మరి బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, మీ భ్రమ. కంగారు పడకండి, తప్పదేంటి? శ్రమ. ఏమనకూడదు జీవితంలో గుర్తుపెట్టుకుని పిల్లలు ఎవరో కూడా. నన్ను ఎందుకు కన్నావు? ఎవడు కనమన్నాడు? పోషించలేనప్పుడు, నేను అడిగి నీ కొనలేనప్పుడు అవసరమా మీకు అంటూ ఉంటారు కదా. వాళ్ళకి శ్రమ గుర్తుపెట్టుకోండి. ఏమంటే పిల్లలు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలందరూ కూడా ఏం కనుచున్నావని, అసలు నన్ను ఎవరు కనమన్నారు? నేను కనమన్నానా అని అంటే ఏంటంట? శ్రమ. గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆ డైలాగ్ ఎప్పుడు వేయకూడదు, రాకూడదు మనకి. దేవుడు అంత క్లియర్గా చెప్పాడు చూడండి. సో మాట్లాడేటప్పుడు వాళ్ళని అర్థం చేసుకుని మాట్లాడు. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ వయసు ఏంటి. నిజంగా నువ్వే వద్దనుకుంటే ఆసుపత్రులతో రోగాలు పాలైనప్పుడే వదిలేసింది చచ్చిపోయేవాడివి. నువ్వే వద్దనుకుంటే నెలల తరబడి, వారాల తరబడి ప్రతిసారి దగ్గుకి, జ్వరానికి, ఆ నొప్పికి, ఈ నొప్పికి ప్రతిసారి డాక్టర్ దగ్గర తిప్పడానికి డబ్బులు లేకపోయినా అప్పో సొప్పో చేసి ఎండనక వాననక వర్షం ఏమి పట్టించుకోకుండా తీసుకువెళ్ళి తిప్పారు కదా. అప్పుడు ఏం చేద్దరు? వదిలేద్దరు. ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న వయసులోనే చిన్న ఇబ్బంది వస్తే కాపాడుకోవడానికి లక్షలు ఖర్చు చేస్తారు. వాళ్ళ తాహతుకు మించి, వాళ్ళ ఆదాయానికి మించి పిల్లల్ని బతికించుకోవడానికి అంత కష్టపడి మనల్ని బతికించారు, పెద్ద చేశారు. ఎవ్వరూ పట్టించుకోకపోయినా తల్లిదండ్రులు నిన్ను వదిలివేయకుండా ఏం చేశారు తెలుసు? కాపాడుకున్నారు. అటువంటి తల్లిదండ్రుల్ని షర్ట్ కొనలేదని, బుక్ కొనలేదని, పనికి మాలిన ఫోన్ కొనలేదని ఏమంటారు? ఎవడు కనమన్నాడు మిమ్మల్ని? కొనివ్వలేనప్పుడు అంటే అది చాలా, నువ్వు తినడానికి ఇప్పుడు దాకా నీ సంవత్సరాల నుంచి నీ కోసం ఖర్చు పెట్టిన దాంట్లో పోలిస్తే ఫోన్ కొనివ్వడం పెద్ద విషయమేమీ కాదు. నీ ఆరోగ్యం గురించో, నీ చదువు గురించో, నీ భద్రత గురించో, లేకపోతే నీ మంచి గురించి ఆలోచించి వాళ్ళు ఎదురు చూస్తారు. లేకపోతే కొన్నిసార్లు ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు ఉంటారు, తల్లిదండ్రులు కొనివ్వకపోవచ్చు. అటువంటప్పుడు మనం ఇటువంటి మాటలు అసలు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి, శ్రమ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి? శ్రమ. రెండో విషయం, సామెతల గ్రంథం 30:11 చూడండి ఏమంటున్నాడు. మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి చూడండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. మాట్లాడేటప్పుడు శాపం వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులను శపించడమా? తల్లిదండ్రులు అసలు నిజంగా నాకు తెలియక అడుగుతాను. ఒకవేళ ఇన్ కేస్ బయట గురించి మనకు అనవసరం, కానీ మనలో మాత్రం అలా ఎవరో ఉండకూడదు. ఉంటే దేవుడు అసలు ఒప్పుకూడదు, అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులతో అలా మాట్లాడటమా? వాళ్ళు నాశనాన్ని కోరుకునేలాగా, వాళ్ళు పాడైపోవాలని, లేకపోతే వాళ్ళు నాశనం అయిపోవాలని కానీ ఇటువంటి పదాలను మనం ఎప్పుడు ఉచ్చరించకూడదు. తండ్రిని శపించడం, తల్లిని దీవించిన తరం కలదంట. తల్లిదండ్రులతో అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. దయచేసి వాళ్ళ వయసుకి, వాళ్ళ కష్టానికి గౌరవించి మాట్లాడండి. వాళ్ళు ఏమైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, మనల్ని కని పెంచి పోషించి పెద్ద చేశారు. ఈ రోజులు ఎలా ఉన్నామంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాత్ర లేనిది, వాళ్ళ కష్టం లేనిది మనం ఇలా లేం. ఒక్కోసారి కొన్ని అపార్థాల వల్ల, లేకపోతే వాళ్ళు నిజంగా మనకేదో మనం ఏదో ఇబ్బంది పెట్టారని మనని అనుకోవడం వల్ల, లేకపోతే వాళ్ళు చేయడం వల్ల కూడా ఏదో ఏం చేస్తూ ఉంటాం, తొందరపడి. నిజంగా వాళ్ళు మీకు అన్యాయం చేసినా అనకండి, శపించకండి. ఎవరినే? తల్లిదండ్రులు నాకు తెలిసి అన్యాయం చేయాలనుకోరు. ఒకవేళ చేశారే అనుకోండి, ఆయన ఏం చేయకూడదు, వాళ్ళని శపించకూడదు, దూషించకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసు? వాళ్ళు కన్న తల్లిదండ్రులు మనకు ఉపకారం చేశారు, పెంచి పోషించారు. కాబట్టి ఒకవేళ వాళ్ళదే పొరపాటు ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. నెక్స్ట్, ఒకవేళ శపించేవాడు ఎవడన్నా ఉంటే ఏం చేయమని తెలుసు? నిర్గమకాండం 21:17 పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం 21:17 తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును. ఇలాంటి చెబితే ఇది మతం, బైబిల్ అన్నారు తెలియని అజ్ఞానులు.
ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే రోడ్లెక్కి ఉరి తీయండి అంటున్నారు, చంపేయండి ఆ దుర్మార్గుని అంటున్నారు. అవునా? ఇది ఎప్పుడు చెప్పాడు దేవుడు? పాత నిబంధనలోనే చెప్పాడు. ఇప్పుడంటే మన వాళ్ళకి కోపం వచ్చేసింది. ఏదన్నా సమాజంలో కొన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి కదా, దుర్ఘటన జరుగుతూ ఉంటే ఏం చేయండి అంటారు, రోడ్లకి అందరూ చంపేయండి అంటారు కదా. అది దేవుడే అది రాయించడం కూడా. అయ్యి బాబా మీ దేవుడేంటి ఏంటి తల్లిదండ్రులు దూషించాడు, మరణశిక్ష చేస్తాడా? మరి నువ్వు చేసింది నువ్వు చెప్పేదానికి అంటే. ఈరోజు సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు ఎంత భయంకరమైనవో, తల్లిదండ్రుల్ని ప్రేమించినవాడు శపించేవాడు కూడా అంత పాపం చేసినవాడితో సమానం. అందుకే దేవుడు పాత నిబంధనలో ఇమీడియట్గా వెంటనే ఏం చేశాడు? శిక్షను అమలు చేశాడు. ఏంటా శిక్ష? మరణశిక్ష. గుర్తుపెట్టుకు, మరణశిక్ష అన్ని కేసులు లేదు. చాలా పెద్ద నేరం అయితే తీవ్రమైన నేరాల్లోనే మరణశిక్ష వేస్తారు. అటువంటి దేవుడు ఎంత తీవ్రంగా తీసుకున్నాడు, దీన్ని తీవ్రంగా తీసుకున్నాడు. ఇప్పుడు మనకి దేవుడు వెంటనే శిక్ష వేయట్లా, కానీ ఆ మరణశిక్ష పనిష్మెంట్ ఎక్కడ ఉంటుంది? రేపొద్దున ఎలాగ అనుభవించాల్సి వస్తుంది. అదే లేవికాండం 28:9 చూడండి ఏం చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా? కారణం ఏంటంటే నన్ను రెచ్చగొట్టేశారండి, వాళ్ళదే తప్పండి. ఎవరు తప్పు? తల్లిదండ్రులు తప్పు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాడు చూడండి 28:9 ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించినో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన కనుక తన శిక్షకు తానే కారకుడు. ఎవరు కారకుడు అంట? ఇప్పుడు నేను అలా దూషించడానికి ఆవిడ కారణం లేకపోతే ఆయన కారణం అని చెప్పుకుంటే, దూషించినందుకు నీకు విధించే శిక్షకు ఎవరు కారణం? నువ్వే కారణం అవుతావు. వాళ్ళకి దేవుడు తల్లిదండ్రులకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఇవ్వాలని చెప్పాడు. దాన్ని దాటేసి మనుషులు ప్రవర్తించడం వల్ల నీ శిక్షకు నువ్వే కారణం అవుతావు, చూసుకో అని చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సామెతల గ్రంథం 28:20 పిల్లలందరూ తీయాలి త్వరగా. ఇన్ని రెఫరెన్స్లు ఎందుకు గుర్తు చేస్తానంటే ఇవన్నీ మీ దగ్గర ఉండాలి, రాసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులతో ప్రవర్తించేటప్పుడు ఒకసారి ఈ బైబిల్ చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాడంటే తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో దీపం మారిపోతే పరిస్థితి ఏంటి? జీవితాంతం చీకటే. మన జీవితం కూడా చీకటే. చూడండి అంటే అర్థం ఏంటంటే విపత్తు అయిపోయింది మన జీవితం. కానీ తల్లిని తండ్రిని ఏం చేయకూడదు? దూషించకూడదు. అంటే మాట్లాడటం గురించి చెప్తున్నాడు దేవుడు. ఎలా మాట్లాడాలి? గౌరవంగా మాట్లాడాలి, దూషించకూడదు. నెక్స్ట్ కొత్త నిబంధనలోకి వస్తే ఏం చెప్పాడు తెలుసా? యేసుప్రభు 15:4 మత్తయి సువార్త. కొత్త నిబంధనలోకి వద్దాం. మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు. మీకు తెలియదా? ధర్మశాస్త్రంలో అంటున్నాడు యూదులతో యేసుప్రభు ఏమని? తల్లిదండ్రులు ఏం చేయండి? గణపరచండి. దూషించేవాడు ఏం పొందుతాడు? మరణశిక్ష పొందుతాడు. రైట్. నిజంగా ఒక విషయం చెప్తున్నాను. ఇలా దూషించేటప్పుడు ద్వేషించేటప్పుడు తల్లిదండ్రులు మ్యాక్సిమం ఎవరితో చెప్పుకోకపోవచ్చు. వాళ్ళు బాధపడతారు, లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునా? అయితే పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు, బాధితుల్ని చూస్తాడు, బాధ్యుల్ని కూడా చూస్తాడు. ఖచ్చితంగా తగిన సమయంలో ఏం చేస్తాడో తెలుసా? శిక్ష విధిస్తాడు. దీర్ఘాయుష్ ఉండదు, క్షేమం ఉండదు జీవితానికి. రైట్. మొదటి విషయం తల్లిదండ్రులు గౌరవించాలి. మాట్లాడేటప్పుడు గౌరవించాలి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు గౌరవించాలి. 2 బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఏం చేయాలి? గౌరవించాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 21 ఆదికాండం 9వ అధ్యాయమా చూడండి 9. నోవహు గారు 9:21 ఆదికాండం 9:21 నోవహు జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహు ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలు బాగా పైన ద్రాక్షలు తీసుకొని ద్రాక్షరసం తాగాడు. మత్తుడై గుడారంలో వస్త్రహీనుడిగా పడుకున్నాడు. ఎవరు?
నోవహు. ఇక్కడ ఆయనకు 3 కొడుకులు ఉన్నారు చూడండి, షేము, హాము, యాపేతు. ఇప్పుడు దాంట్లో హాము ఏం చేశాడు చూడండి, 22వ వచనం. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపాను. జాగ్రత్తగా వినండి, ఇదేమన్నా తప్ప? హాము చేసింది తప్ప? తప్పేంటి చూడండి 23వ వచనంలో. మరి వాళ్ళ అన్నలు ఏం చేశారు చూడండి, షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వల్ల తమ తండ్రి దిశములను. నిజంగా ఈ సందర్భం ఏంటో చూడండి. తన తండ్రి తాగి మత్తుడే పడిపోయాడు. ఈ పడిపోతే ఎవరు చూశారు? హాము చూశాడు. ఈ చూసినోడు ఏం చేశాడు తెలుసా? నిజంగా చూసినోడు ఏం చేయొచ్చు? తానే వస్త్రం కప్పవచ్చు కదా. ఏం బయటికి వెళ్ళి అన్నలతో అంటున్నాడు, మీ నాన్న ఉన్నాడే, మనోళ్ళు ఒకసారి అంటారు కదా, ఈడికి కూడా నాన్నే, ఈడికి కూడా నాన్నే, ఈడికి కూడా అమ్మే, మీ అమ్మ ఉంది కదా, మీ నాన్న ఉన్నాడు కదా, మీ నాన్నడు తాగేసి పడిపోయాడు చూడు లోపల చూడండి అని బయటికి వెళ్ళి పెద్ద పెంట చేశాడు. వాస్తవానికి మూల భాషలో ఉన్న వాక్యానికి అర్థం ఏంటంటే, బయటికి వెళ్ళి సంగతి తెలిపాడు అన్న మీనింగ్ ఏంటంటే, దాని ఉద్దేశం ఏంటంటే అవమానంగా మాట్లాడాడు. ఇప్పుడు తన తండ్రి గురించి బయటికి వెళ్ళి ఏం చేశాడు అంటే, గుడారం లోపల మాత్రమే క్లియర్ అయిపోయే మ్యాటర్ని ఏం తీసుకెళ్ళాడు, బయటికి తీసుకెళ్ళాడు. బయటికి తీసుకెళ్ళడం వల్ల 2-3 తెలిసింది. ఏమవుతుంది ఇప్పుడు? నోవహుకి అవమానం కదా. మీకు అర్థమైందా? సో తండ్రిని గౌరవించడం, తల్లిదండ్రులు గౌరవించడం అంటే అది. మన వాళ్ళ ఒక్కరు దౌర్బల్యమైన పరిస్థితిని బట్టి కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఏం చేయకూడదు, బయట ఇంట్లో కాకుండా ఇంట్లోనే కానీ, ఇంట్లో గురించి ముందు చూసాం, బయట వ్యక్తులతో ఎవరితో మాట్లాడి సంభాషించిన థర్డ్ పార్టీతో ఖచ్చితంగా ఏం చేయాలి? గౌరవంగా మాట్లాడాలి. అన్నదమ్ములైన నాన్న గురించి కానీ అమ్మ గురించి కానీ తప్పుగా మాట్లాడకూడదు. రిజల్ట్ ఏంటి చూడండి అమ్మా, రిజల్ట్ ఏంటి? 24. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిందని తెలుసుకొని కనాను శపింపబడిన వాడు తన సహోదరులకు దాసాను శపించాడంట. శాపగ్రస్తుడు అయిపోయాడు. ఏం చేసినందుకు? తండ్రితో ఎలా డీల్ చేయాలో, అతని గౌరవాన్ని మర్యాదను ఎలా కాపాడాలో తెలియలేదు ఈ మనిషికి. ఎవరికి? హాముకి తెలియలేదు కాబట్టి, తండ్రితో ఎలా డీల్ చేయాలో తెలియలేదు కాబట్టి నోవహు ఏం చేశాడు తెలుసా? శపించాడు. కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళ గురించి బయట మాట్లాడేటప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలి. 3వ విషయం, గౌరవంతో కూడా బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. సామెతల గ్రంథం 30:17 వచ్చింది. సామెతల గ్రంథం 30:17 పిల్లలు బాయ్స్ చదవండి. సామెతల గ్రంథం 30:17 వీళ్ళు చదువుతారు. చదవండి జ్ఞానం. సామెతల గ్రంథం 30:17 తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. వేడిని పీకుతాయంట, కళ్ళుని పీకుతాయంట. ఎవరిని? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. దాని మీనింగ్ ఏంటో తెలుసా? దాని మీనింగ్ ఒక్కోసారి పిల్లలు మనం మాట్లాడేటప్పుడు వ్యతిరేక సమాధానం చెప్తారు. సమాధానం చెప్పినప్పుడు మనం కొడతాం. నేనేం చేశానని, నువ్వేం చేసావని కాదు. ఆ కళ్ళు తిప్పుతావేంట్రా, కళ్ళారు చెప్తావేంటి, ఆ చూపేంటి, కొట్టేస్తావా, కొట్టేసేలా చూస్తున్నావేంటి, వీడి మాట వినేదన్నట్టు చూస్తున్నావేంటి అని కొడతాం మనం. అంటే ఏం ఎక్స్ప్రెస్ చేశాడు? నోటితో చెప్తే కొడేస్తారని తన కోపాన్ని ఏం చేశాడు? కళ్ళుతో మనం ఒకసారి చూడండి, కళ్ళు తిప్పేసి మీ సంగతి చెప్తాను కంగారు పడకండి అన్నట్టు చూస్తాం. అవునా? ఎవరో తల్లిదండ్రులు ఎడలు పిల్లలు. ఒకడు
బగిరితనేస్తాడు, ఒకడు చేతిలో ఫోన్ గిట్టేస్తాడు. ఇవన్నీ ఏంటి? మీకు అర్థమైందా? ధర్మశాస్త్రం ప్రకారం కానీ కొత్త నిబంధన ప్రకారం కానీ నేను గౌరవించడంలో మా నాన్న గురించి మా అన్నతో బాగానే మాట్లాడతాను, బయట వాళ్ళ దగ్గర కూడా బాగానే మాట్లాడతాను, కానీ ఇంట్లో ఫోన్ పగల కొట్టేస్తాను. మూడో కేసు. ఏం చేయలేదు ఇతను? నోటితో తిట్టలేదు, చెడ్డగా ఎక్కడ మాట్లాడలేదు. ఏం చేశాడు? అంతే కదా. అది కూడా ఏంటి? అంతే కదా. కొంతమంది కంచాలు, కొంతమంది వస్తువులు, కొంతమంది కోపం చూపిస్తారు. సో ఇవన్నీ కూడా మంచివి కాదు. మన బాడీ లాంగ్వేజ్ కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి? గౌరవప్రదంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ వారానికి. మిగిలిన సంగతులు వచ్చేవారు. ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం?